హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీడే ఫ్యాషన్. ఈరోజు కాకరకాయ స్టఫ్ చేసుకునే విధానం చూపిస్తున్నానండి. ముందు వాటర్ పోసుకోవాలి, కాకరకాయలు ములిగే వరకు. పెద్దవి అయితే 2 ముక్కల కింద కట్ చేసుకోవాలండి. చిన్నవి అయితే మటుగా అట్లాగే వేసేయచ్చు. మధ్యలో ఘాటు పెట్టుకోవాలి. కొంచెం చింతపండు వేసుకోవాలండి, చేదు పోతుంది. కొంచెం పసుపును ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత పక్కకు తీసి ఉంచుకోవాలి. అవి చల్లారాక లోపల ఉన్న గింజలు మొత్తం తీసేయాలండి. ఒక బాండీ పెట్టుకోవాలండి, ఎడాల్పుది. కొంచెం జీలకర్ర, ఎండుమిరగాయలు, మనం కారం ఎంత తినగలిగితే అంత వేసుకోవచ్చండి. ఎల్లుల్లిపాయలు, ధనియాలు బాగా ఫ్రై అవ్వాలండి. కరివేపాకు కూడా వేసుకోవచ్చు. దీంట్లో 1 కప్పు పుట్నాల పప్పు కూడా వేయాలండి. అది కూడా కొంచెం, మాకు అయితే పుట్నాల పప్పు అంటారండి, శనగపప్పు కూడా అంటారు. ఇది కూడా కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత అన్నీ కలిపి మిక్సీ జార్లో వేసుకోవాలి. కొంతసేపు అవి చల్లారి పెట్టుకోవాలండి. అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీ 1 కప్పు ఉల్లిపాయలు, ఇవి కూడా దోరగా ఫ్రై అవ్వాలండి. సాల్ట్ టేస్ట్కి సరిపడగా, కొంచెం పసుపు, ఆల్రెడీ అది పొడి చేసుకున్నాం కదండి, అది కూడా కొంచెం అవంతా కలిపి ఆయిల్లో మిక్స్ అవ్వాలండి. కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను కదా, లోపల ఉన్నదంతా తీసేసుకోవాలి. ఆల్రెడీ స్టఫ్ ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాం కదండి, మొత్తం అందులో పెట్టుకోవాలండి. అదంతా ఫోల్డ్ చేసుకోవాలి.
మొత్తం కాకరకాయలన్నీ పెట్టేసుకున్నానండి, ఏం మిగలలేదు. డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలండి. ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, దీనికి ఫ్రై అవ్వాలి కదా. దీని మీద కంచం పెట్టుకోవాలండి. కంచం మీద కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఆ వాటర్కి బాగా ఆవిరికి ఉడుకుతుందండి, బాగా మగ్గుద్ది. 2-3 రోజుల వరకు అలా నిల్వ ఉంటుందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఈ కర్రీ ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. అలాగా ఒక 10 మినిట్స్ వరకు బాగా ఫ్రై అవ్వాలండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. అంతేనండి, టేస్టీ కాకరకాయ స్టఫ్ కర్రీ రెడీ అండి.